నందల నాగరాజు, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని, 32వ వార్డు కార్పొరేటర్ని. మరి జర్నలిస్టు అందరికీ కూడా పేరు పేరున జర్నలిస్ట్ డే శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఆలస్యమైంది కారణం ఏంటంటే మొన్న అందరికీ చేయడం జరిగింది, సుమారు 65 మందికి చేయడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా చాలా మంది విధుల్లో బిజీగా ఉండిపోవడం మూలంగా వాళ్ళకి ఆ రోజు చేయలేకపోవడం వల్ల ఈ రోజు అందరిని కూడా ఆహ్వానించి మరి పత్రికా ముఖంగా అందరూ కూడా మరి ఈరోజు అభినందించుకోవడం జరిగింది. ఎందుకంటే 4th పిల్లర్ ఆఫ్ ఎస్టేట్ వీళ్ళంతా కూడాను ఇటు ప్రభుత్వానికి కానీ ఇటు ప్రజలకు కానీ కళ్ళు చెవులు కూడా మీరు సమాజం పట్ల చాలా బాధ్యతతో ఉన్నారు కాబట్టి ఈరోజు పోలీసులకు కూడా భయపడరు కానీ పత్రికలంటే భయపడతారు చాలా మంది. ఎందుకంటే ఈరోజు నిజాయితీగా నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే సత్తా ఉన్నటువంటి వారు మీడియా. అంచేత మీడియాను చూసేసరికి తప్పు చేసేవాడు ఎవడైనా భయపడతాడు. మరి ఈరోజు కేవలం మీరు సమాజ సేవకులతో పాటు మీ తాలూకా మీరు కూడా సమాజంలో భాగస్వాములై సోషల్ రెస్పాన్సిబిలిటీతో మీ బాధ్యతను మీరు నిర్వర్తిస్తున్నారు. అలాగనే ప్రమాదాలను కూడా లెక్క చేయకుండా మరి మనందరూ చూస్తున్నాం, ఎటువంటి తుఫాన్లు ఎటువంటి సైక్లోన్స్ వచ్చేటప్పుడు కూడా ప్రమాదాలను కూడా లెక్క చేయకుండా అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులు వివరించి ప్రభుత్వానికి ప్రజలకు కూడా తెలియజేస్తూ మీ తాలూకా కర్తవ్యాలు మీరు ఎంతో సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. దానికి మేము ఎప్పుడూ కూడా మీ అందరికీ కృతజ్ఞతగా ఉంటాం. అలాగే నాకు మీడియా సోదరులు, మీడియా మిత్రులందరూ కూడా చాలా మంది అందరూ కూడా నాకు చాలా ఆప్తులు. నేను కుటుంబ సభ్యుల్లా భావిస్తాను. ఎందుకంటే నా గెలుపులో ముఖ్య పాత్ర వహించినటువంటి వాళ్ళలో మొదటి వారు మీడియా అంచేతను మీ అందరికి కూడా మీ ఎంత చేసినా తక్కువే. మరి ఈ రోజు మిమ్మల్ని అందరినీ అభినందించుకోవడం అంటే అది మా కుటుంబ సభ్యులు మమ్మల్ని మేము అభినందించుకున్నట్టుగా భావిస్తున్నాం. చాలా సంతోషం. మరి అలాగనే ఆలస్యమైనందుకు మరి మీరు కూడా మన్నించాలి. మీరు కూడా విధుల్లో ఉండడం మూలంగా రాలేకపోవడం వల్ల ఇవాళ పిలవగానే వచ్చి మీరు అందరూ కూడా మరి అభినందనలు స్వీకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. నమస్కారం.